హాయ్ హలో ఈరోజు 1000 మందికి వంట చేస్తున్నాం. పోగానే ఫస్ట్ డబ్బకి మీద వేసేసుకున్నాం. తర్వాత కింటన్ బగారా వేసేసుకున్నాను. చూడండి రైస్ ఎలా అవుతుందో చెక్ చేసుకున్నాను. కింటన్ బగారా కాబట్టి ఒక 150 కిలోలు, ఇంకో 150 కిలోలు వేసుకున్నాను. ఒకసారి మంచిగా గుండ్రగా తెలిపి కలుపుకొని రైస్ కూడా దమ్ ఇచ్చేసాను. మా మాస్టర్ చూడండి నిప్పులు కూడా వేస్తున్నాడు పైన. రైస్ ఒకసారి చెక్ చేస్తే మంచిగా పుల్లలు అయింది. నెక్స్ట్ ఒక కింటన్ బగారాకు ఒక కింటన్ మటన్ కూడా వేసేసుకున్నాను. మటన్ కూడా ఉడికిపోయింది. మటన్ ఉడికినాక అందులో ఉప్పు కారం అన్నీ వేసేసాను. పక్కకు ఇంక తలకాయ బొట్టు కూడా ఎక్కించుకున్నాం. ఆ తలకాయ బొట్టు కూడా ఉడుకుతుంది. ఆ తలకాయ బొట్టు ఉడకగానే అందులో ఉప్పు కారం అన్నీ వేసేసాను. తలకాయ కూడా మంచిగా నీట్గా ఉడికింది. నెక్స్ట్ ఒక 50 కిలోల వైట్ రైస్ కూడా వేసేసుకున్నాను. వైట్ రైస్ కూడా మంచిగా పుల్లయింది. నల్ల కోసం ఉల్లిగడ్డ కూడా ఫ్రై అవుతుంది. ఇంతలోనే చికెన్ ఉడికితే అందులో ఉప్పు కారం మసాలాలు అన్నీ వేసేసాను. చికెన్ కూడా మంచిగా ఉడికింది. ఇంతలోనే మా మాస్టర్ నల్ల ఫ్రై చేసేసాడు. ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ డబల్ కమిట్ మీద అన్ని రకాల ఐటమ్స్ వేసేసాను. డ్రై ఫ్రూట్స్, చెర్రీస్ అన్ని రకాల ఐటమ్స్ వేసేసాను. ఇంతలోనే ఫంక్షన్ కూడా స్టార్ట్ అయింది. ఫంక్షన్కి వచ్చిన వారు అందరూ తిని చాలా బాగుంది అని అడిగారు. నా దగ్గర ఆల్రెడీ ఒక 50 విజిటింగ్ కార్డులు ఉంటే అవి కూడా అయిపోయినాయి. మా యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో, లైక్, కామెంట్, షేర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.